హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటా. నేను కూడా మస్తు ఉన్నా. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్స్. నేను మీ నరేంద్ర కంది. ఈ వీడియోలో మీకు ఈ సండే రోజు నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇంటి నుంచే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ టాయ్ ట్రైన్లో యానిమల్స్ని అయితే చూసాము. అది మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా ఎంత హెవీ రష్ ఉన్నారు. ఈ మధ్యలో వీకెండ్ సాటర్డే సండే అనగానే అందరూ రిలాక్స్ అవుదామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుని ఉంటారు. ఇక్కడ జూ పార్క్లో కూడా సండే మాత్రము చాలా హెవీ జాతర అంటే జాతర ఉంది. జూ పార్క్ వచ్చేసి మండే రోజు మాత్రం హాలిడే ఉంటుంది. అన్ని డేస్లలో మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 o'clock అయితే ఓపెన్ ఉంటుంది. టికెట్స్ ఆన్లైన్లో కూడా మనకు లభిస్తాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఇక్కడ వీకెండ్స్లలో మాత్రం చాలా హెవీ రష్ ఉంటారు. బెటర్ ఏంటంటే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్గా రావచ్చు. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ ఉంటుంది, చిన్నవాళ్ళకు పిల్లలకైతే 45 రూపీస్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్, ఎంత జాతర అంటే జాతర ఉంది ఆదివారము. మేమైతే సండే అనగానే మంచిగా పిక్నిక్ లాగా మనము ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జూ పార్క్లో మాత్రము ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అలో చేయరు. నో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట. ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ని మాత్రం అలో చేస్తారు. దాన్ని నీట్గా తినేసి ఆ వేస్టేజ్ని అంతా డస్ట్బిన్లో పారేసేటట్టు చూసుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కానీ ఫుడ్ తెచ్చేసుకొని అక్కడక్కడ ప్లేస్లలో కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మేము కూడా ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని మంచిగా అక్కడ కూర్చొని ఆ ఫుడ్ను మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి ఒకసారి. ఇట్లా మనము ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇట్లా బయట పార్కులలో వచ్చి తింటే మాత్రం ఆ మజానే వేరుంటుంది. బగారా రైస్ తోటి ముద్దొంకాయ కాంబినేషనే వేరు. సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకైతే. ఇట్లా ఎంతమందికి బగారా రైస్ తోటి ముద్దొంకాయ ఇష్టమో కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. రాగానే ఆల్మోస్ట్ టైం అయితే 1 o'clock అయిపోయింది. కాబట్టి ఫస్ట్ అయితే లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత టాయ్ ట్రైన్ ఎక్కడానికైతే వెళ్తున్నాము. టాయ్ ట్రైన్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 45 రూపీస్, చిన్న వాళ్ళకి వచ్చేసి 25 రూపీస్. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా టాయ్ ట్రైన్ ఎక్కితే ఏంటంటే 15 minutesలో మనకు జూ పార్క్ అంతా ఒక రౌండ్ కొట్టేస్తుంది టాయ్ ట్రైన్. ఆ టాయ్ ట్రైన్ల నుంచే యానిమల్స్ని చూడొచ్చు మనము. మేమైతే ఆన్లైన్లోనే టాయ్ ట్రైన్ కూడా టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ క్యూ లైన్ కూడా ఉంది. ఈ క్యూ లైన్లో మనకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ చూపించేసి ఆ ప్లాట్ఫామ్ మీదకి పంపించేస్తారు. ఇట్లా ట్రైన్ రాగానే మనల్ని అందరినీ ఎక్కిచ్చేస్తారు దాంట్లో. ఇక్కడే పక్కన చూడండి ఆస్ట్రిచ్ బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడొచ్చు మనము రైట్ సైడ్ చూడండి, టార్టాయిస్. చాలా ఏళ్ళ వయసున్న టార్టాయిస్ ఇక్కడ ఉంటుంది మనకి.
ఇక్కడ చూడండి వైట్ టైగర్స్ కనిపిస్తాయి మనకు. ఈ వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్కు చాలా బాగా వీడియో తీసి చూపించాను టైగర్స్ని కూడా. ఇక్కడ మీరు ఈ టైగర్స్ పక్కన లోపలికి వెళ్తే మనకు చీతా, ఫాక్స్లు కూడా ఇక్కడ లోపల సైడ్ వెళ్తే అక్కడ మనకు అవి కనిపిస్తాయి. బయట నుంచి మాత్రం ట్రైన్లో నుంచి మాత్రం మనకు కనబడలేదు. ఈ ప్లేస్లోనే మనకు ఫాక్స్, తోడేలు లాంటివి కూడా ఈ యానిమల్స్ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ మనకు సఫారీ కూడా ఉంటుంది. సఫారీ ఒక వ్యాన్లో మాత్రం లోపలికి తీసుకెళ్తారు. సఫారీ టికెట్ వచ్చేసి 80 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి జింకలలో చాలా రకాలు ఉంటాయి. ఒక జాతికి చెందినవి జింకలు అన్నమాట. ట్రైన్ జర్నీ అయితే ఒక 15 మినిట్స్లో మొత్తము జూ పార్క్ ఒక రౌండ్ అయితే వేసేసింది. ఈ రౌండ్లో మాత్రం మొత్తం అన్నీ కవర్ చేయలేకపోతాము. జూ పార్క్ చూడాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. చాలా అంటే చాలా యానిమల్స్, బర్డ్స్ చాలా ఉన్నాయి. ట్రైన్ దిగిన తర్వాత కొన్నిటిని అయితే కవర్ చేసాము. చూడండి ఇక్కడ చూడండి తాబేలు వచ్చేసి చాలా సంవత్సరాల వయసు గల తాబేలు అంట. అది రాళ్ళల్లో కలిసిపోయింది. చూస్తుంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్, చెవుల పిల్లులు ఉన్నాయి చూడండి.
ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా జూ పార్క్ రావాలనుకుంటే మండే తప్ప అన్ని రోజులలో రావచ్చు. కాకపోతే ఒకటి ప్లాన్ చేసుకొని పిక్నిక్ లాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ కవర్ చేయాలంటే టైం అయితే తప్పకుండా టైం కావాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్, టాయ్ ట్రైన్, ఓన్ వెహికల్స్ కూడా లోపలికి అలో చేస్తారు. కాకపోతే సపరేట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి, బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. లోపల చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. అవి మొత్తం కవర్ చేయలేకపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫారెన్ విజిటర్ కూడా వచ్చినుండే. తనతోటి సెల్ఫీస్ అందరు దిగుతున్నారని చెప్పేసి మేము కూడా సెల్ఫీ ఫొటోస్ దిగి వీడియో తీసాం. చూడండి, ఇక్కడ చూడండి, మంకీస్ జాతికి చెందిన ఒక డిఫరెంట్ టైప్ ఫేస్ అయితే ఉంది. దీన్ని హమద్రాస్ బబూన్ అంటారు. చూశారు కదా ఈ వీడియో. మాకు తోచిన విధంగా టాయ్ ట్రైన్లో తిరుక్కుంటూ మాకు కుదిరిన టైంలో మేము జూ పార్క్ని అయితే ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేశాము. చాలా అంటే చాలా టైం పడుతుంది జూ పార్క్ మొత్తం కవర్ చేయాలంటే. జూ పార్క్లో ఇంకా చాలా అంటే చాలా యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్, అక్వేరియము, నాక్టర్నల్ యానిమల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం కవర్ చేయాలంటే చాలా అంటే మంచిగా ప్లాన్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.